రామాయణం ఎపిసోడు 1 అయోధ్యలో వెలిగిన దివ్యదీపం శ్రీరామ జననం మరియు విశ్వామిత్రుని ఆగమనం. ఎన్నో యుగాల క్రితం సరయూ నదీ తీరాన ధర్మం, సత్యం, శాంతి పరిమళించే ఒక మహానగరం ఉండేది. అదే అయోధ్య. ఆ నగరానికి రాజు, మహావీరుడు, ధర్మపరుడు, ప్రజలను తన పిల్లలలా చూసుకునే మహారాజు దశరథుడు. అయోధ్య సంపదలోనూ శాంతిలోనూ అపూర్వంగా ఉన్నా దశరథ మహారాజు హృదయంలో మాత్రం ఒక లోటు. అది సంతానం లేకపోవటం. రాణులు ముగ్గురు, కౌసల్య, కైకేయి, సుమిత్ర, ముగ్గురూ పుణ్యవతులే. కాని రాజవంశానికి వారసుడు లేడు. ప్రతిరోజూ రాజప్రాసాదంలో పూజలు, యజ్ఞాలు, దానధర్మాలు. కాని రాజుకు కావాల్సింది ఒక్కటే, ఒక కుమారుడు. ఒకరోజు మహర్షులను పిలిపించి దశరథుడు ఇలా అంటాడు: నా జీవితమంతా ధర్మమార్గంలోనే గడిచింది. కాని ఈ వంశానికి దీపం వెలిగించే కుమారుడు నాకు దక్కలేదు. దయచేసి మార్గం చూపండి. అప్పుడు మహర్షులు ఒక గొప్ప యజ్ఞం గురించి చెబుతారు. అదే పుత్రకామేష్టి యాగం. ఈ యాగాన్ని మహర్షి ఋష్యశృంగుడు నిర్వహిస్తే రాజుకు తప్పక సంతానం కలుగుతుందని చెబుతారు. దశరథుడు ఆలస్యం చెయ్యడు. అయోధ్య నగరం మొత్తం పండుగలా మారిపోతుంది. యజ్ఞ వేదిక సిద్ధమవుతుంది. వేదమంత్రాల నాదంతో ఆకాశమే కంపిస్తుంది. అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్య పాత్రను దశరథునికి అందిస్తాడు. ఈ పాయసాన్ని మీ రాణులకు పంచండి. వారికి మహావీరులు జన్మిస్తారు. ఆ పాయసాన్ని కౌసల్యకు, కైకేయికి, సుమిత్రలకు ఇస్తాడు దశరథుడు. కాలం గడుస్తుంది. చైత్రమాసం, నవమితిథి, పునర్వసు నక్షత్రం. అయోధ్యలో ఆ రోజు అపూర్వమైన వెలుగు. మొదట కౌసల్యదేవికి కుమారుడు జన్మిస్తాడు. ఆ శిశువే శ్రీరాముడు. ఆ వెంటనే కైకేయికి భరతుడు, సుమిత్రకు జంటపిల్లలు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఆ రోజు అయోధ్య ఆనందంలో మునిగిపోతుంది. వీధులన్నీ పూలతో నిండిపోతాయి. వేదఘోషలు, మంగళవాయిద్యాలు ఆకాశం నిండా మార్మోగుతాయి. కాని ఈ జన్మలు సాధారణవి కావు. రాముడు విష్ణువు అవతారం, లోకధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన మహావీరుడు. నలుగురు పెరుగుతుంటారు. రాముడు చిన్నప్పటినుంచే శాంత స్వభావం, కళ్లల్లో కరుణ, మాటల్లో మాధుర్యం. లక్ష్మణుడు అన్నకు నీడలా, భరతుడు వినయంమూర్తి, శత్రుఘ్నుడు ధైర్యానికి ప్రతీక. వేదవిద్యలు, ధనుర్విద్యలు, రాజధర్మం అన్నింట్లోనూ నలుగురు ప్రావీణ్యం సంపాదిస్తారు. గురువు వశిష్ఠుడు వారిని విద్యలో తీర్చిదిద్దుతాడు. అయోధ్యకు ఇప్పుడు 4 సూర్యులు. ఇలానే కాలం సాగుతుండగా ఒకరోజు రాజసభకు ఒక మహర్షి వస్తాడు. ఆయన తేజస్సు చూస్తేనే తెలుస్తుంది, సామాన్యుడు కాడు. ఆయన విశ్వామిత్ర మహర్షి. దశరథుడు వెంటనే సింహాసనం నుంచి దిగివచ్చి నమస్కరిస్తాడు. మహర్షి, మీ రాక మా భాగ్యం. విశ్వామిత్రుడు గంభీర స్వరంతో మాట్లాడతాడు. రాజా, నేను ఒక మహాయజ్ఞం చేస్తున్నాను. కాని రాక్షసులు మారీచుడు, సుబాహుడు వచ్చి దాన్ని చెడగొడుతున్నారు. నీ కుమారుడు రాముడు నాకు కావాలి, ఆ యజ్ఞాన్ని రక్షించేందుకు. ఈ మాట విన్న దశరథుని హృదయం ఉలిక్కిపడుతుంది. ఇంకా బాలుడే రాముడు, యుద్ధం ఎలా చేస్తాడు? దశరథుడు వినయంగా అంటాడు: మహర్షి, నేనే వస్తాను. నా సేనల్ని తీసుకొస్తాను. కాని రాముడింకా చిన్నవాడు. కాని విశ్వామిత్రుడు కఠినంగా స్పందిస్తాడు. రాజా, రాముడు సామాన్య బాలుడు కాడు. ఆయనే ఈ లోకరక్షకుడు. నీకు ధర్మం ముఖ్యమా, మమకారం ముఖ్యమా? ఈ మాటలు దశరథుణ్ణి మౌనంలోకి నెట్టేస్తాయి. అప్పుడు వశిష్ఠ మహర్షి ముందుకు వచ్చి చెబుతాడు: రాజా, విశ్వామిత్రుని మాట సత్యం. రాముణ్ణి పంపు. ఆయన రాక్షస సంహారం చేయడానికే జన్మించాడు. కన్నీళ్లతో నిండిన కళ్ళతో దశరథుడు చివరికి అంగీకరిస్తాడు. లక్ష్మణుడు కూడా అన్నవెంట వెళ్తానంటాడు. అలా
అయోధ్య గేట్లు తెరుచుకుంటాయి. విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముడు, లక్ష్మణుడు. ధర్మయాత్ర ప్రారంభమవుతుంది. తండ్రి కన్నీళ్లతో వీడుకోలు చెబుతాడు. తల్లి కౌసల్య ఆశీర్వదిస్తుంది. నాన్నా, ధర్మాన్ని విడవకు. రాముడు నమ్రతతో తల వంచుతాడు. అలా అడవుల దారి పట్టారు రామలక్ష్మణులు. ఇది కేవలం ప్రయాణం కాదు, ఇది అధర్మంపై ధర్మం చేసే తొలి అడుగు.